హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, అందరికీ అందరికీ కృతజ్ఞతలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, బ్యాంక్ నిఫ్టీని మొట్టమొదటిగా మనం అనాలిసిస్ చేస్తే ఇదిగోండి, నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక ఈ లైన్ బట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇది బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ తరచుగా ఫామ్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, హెడ్ ఫామ్ చేసింది, షోల్డర్ని ఫామ్ చేసింది, హెడ్ని ఫామ్ చేసింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఫామ్ చేసింది. ఇక మన బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఇక షోల్డర్ని ఫామ్ చేయటమే ఉంది. దాని షోల్డర్ యొక్క లో ఇంతవరకు ఉంది. సో ఆ షోల్డర్ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇలా చూసినప్పుడు చూడండి, దాని యొక్క ప్లేస్ ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకున్నటువంటి ఈ ప్యాటర్న్ బట్టి మార్కెట్ అనేటువంటిది రేపు పైకి పోవడం కంటే ఇలా కిందకు వచ్చి ఒక షోల్డర్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. కొన్ని సందర్భాలు ఏమవచ్చంటే, ఈ షోల్డర్ ఫామ్ అవ్వకుండానే ఇలా ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఇక పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. చూడండి, రేపు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే, ఇది ఈ యొక్క దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని బ్రేక్ చేసిందంటే కంటిన్యూగా ఇది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ కానీ పైకి వెళ్ళలేదు అంటే ఇక్కడ దాకా వచ్చి ఆగుద్ది. ఈ ప్లేస్ దాకా వచ్చి ఆగి మళ్ళీ కూడా ఒక స్వింగ్ని ఇలా ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇలా స్వింగ్ని ఇలా ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా స్వింగ్ని ఇలా ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో రేపు నేను చెప్పిన విధంగా ఒక షోల్డర్ ఫామ్ చేసేంత వరకు వెయిట్ చేసినా అంటే ఆ లెవెల్ని చూడండి, 48,313 లెవెల్ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా వితౌట్ నాలెడ్జ్ పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ రెసిస్టెన్స్ జోన్స్లో ఉంది కాబట్టి కిందకి వచ్చేటువంటి అవకాశాలు. ఒకవేళ బ్రేక్ అనేటువంటి చేసిందంటే పైకి వెళ్తుంది. బ్రేక్ చేయకుండా కిందకి వచ్చిందంటే ఇదిగో ఈ లెవెల్ దాకా వచ్చి మరలా పైకి వెళ్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దానికి తగినట్టుగా మనము దాన్ని అనాలిసిస్ చేద్దాము. దాని లెవెల్స్ కూడా గీసుకుందాము. ఇది ఒక లెవెల్, ఫస్ట్ లెవెల్. ఇది ఒక లెవెల్. ఇది కానీ కొన్ని సందర్భాల్లో దీన్ని కూడా మనం లెవెల్గా కన్సిడర్ చేసి ఇక్కడ ఈ లెవెల్ని మనం తీసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 లెవెల్స్ని బట్టి మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నేను చెప్పిన విధంగా మీరు ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనసులో ఉంచుకొని, ఇన్వర్స్ మనసులో ఉంచుకొని ఈ లెవెల్స్ని మీరు ఈ లెవెల్స్ని మనసులో ఉంచుకొని ట్రేడ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ కానీ రేపు పొద్దున బ్రేక్ అయిపోయింది అనుకోండి, చెప్పలేం రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పలేం. సో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా సరే నిఫ్టీ ఒక 150 పాయింట్స్ మూమెంట్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా ఒక 300 డబుల్ మూమెంట్ అనేది ఎప్పుడు తరచుగా ఇస్తుంది. 300 నుంచి ఒక 500 పాయింట్ మూమెంట్ అనేటువంటిది చూసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, నేను నా వ్యూవర్స్ అందరికి కూడా చెప్తున్నాను, ఈ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అనాలిసిస్ చేస్తున్నానంటే, మీరు ఆప్షన్స్లో దీన్ని బై చేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఆప్షన్స్లో బై చేసేటువంటి అందరూ కూడా డబ్బులు పోగొట్టుకోవడం ఉంటుంది, కానీ డబ్బు సంపాదించడం ఏం జరగదు. చూడండి, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది ఈ బ్యాంక్ నిఫ్టీ విషయంలో. ఎందుకంటే ఇది రిస్క్ మేనేజ్మెంట్ చేయగలగాలి, ఎమోషనల్ మేనేజ్మెంట్ చేయగలగాలి. సో దీంట్లో ఈ రిస్క్ మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎవరు చేయలేరు. దీంట్లో బిగ్ ప్లేయర్ ట్రాప్ నుంచి దీంట్లో తప్పించుకునేటువంటి వాడైతే ఎవరు లేడు. అందరూ పైకి వెళ్ళొద్దని చెప్పేసి పెడతారు, కానీ అందరూ ఈ విధంగా ఆలోచిస్తారని ఉద్దేశించి బిగ్ ప్లేయరు పైకి పోయేదాన్ని కింద కొట్టేస్తాడు. ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి కిందకు వచ్చేస్తాడు. సో అటువంటి క్రమంలో ఏమవుతుందంటే మార్కెట్ పైకి పోవాల్సింది అందరూ ఉద్దేశించి బ్రేక్అవుట్ చేసిన దాన్ని
కిందకి కొట్టేటువంటి అవకాశం ఉంది కనుక దీంట్లో అతి కష్టంగా ఉంటుంది కనుక నేను నా ఉద్దేశం ప్రకారంగా ఈ ప్యాటర్న్ని అనుసరించి ఈ ప్యాటర్న్లో ఉన్న విధంగా మీరు ఈ ప్యాటర్న్ చెప్పిన విధంగా, ఎందుకంటే ఫ్యూచర్స్ ఎప్పుడు కూడా 3-4 నెలల వరకు మనం ట్రేడ్ చేయొచ్చు వాటిని. 3-4 నెలల వరకు 3 నెలల వరకు మనము ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే దాంట్లో మనకి డబ్బులు లాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనకు లాభం వచ్చినప్పుడు దాన్ని మనము ఎగ్జిట్ చేస్తాం కనుక ఆ లాభం వచ్చేదాకా మనం వెయిట్ చేస్తే దాంట్లో మనం అద్భుత రీతిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కనుక దయచేసి దీన్ని ఆప్షన్స్లో ఎవరు ట్రేడ్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఆప్షన్స్లో ఎంత నువ్వు ట్రై చేసినా, ఇన్ని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దీంట్లో నువ్వు రాణించలేవని నేను కడాఖండిగా చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ అని, ఇది ఒక పేకాట మాదిరని, ఇది ఒక మనిషి అని చెప్పి రకరకాల ఒపీనియన్స్ ప్రజల్లో ఉన్నాయి. అది కానీ కేవలం రిస్క్ మేనేజ్మెంటు తర్వాత ఎమోషన్ మేనేజ్మెంట్ చేయలేక దీంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నా కనుక దీన్ని ఎవరు కూడా ట్రేడ్ చేయకండి. ఆప్షన్స్లో మీరు నేను చెప్పిన ప్యాటర్న్స్ ప్రకారంగా ట్రేడ్ చేసే ఉద్దేశం ఉందనుకుంటే అప్పుడు మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటారు, సేఫ్గా బయటపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తర్వాత నిఫ్టీలోకి వద్దాం. చూడండి, ఈ నిఫ్టీ పరిస్థితిని చూసారంటే ఇది బాగుంది. దీన్ని ఇలా కానీ మనం ఒక లైన్ డ్రా చేసామంటే, చూడండి ఇక్కడ ఈ లైన్ డ్రా చేసామంటే ఇది ఒక లైన్, ఇదిగో ఇదే మన మెయిన్ టార్గెట్గా ఉంది. రేపు ఇలా ఇది కిందకి బ్రేక్ అయితే ఇలా కిందకి ఇలా ట్రేడ్ అవుతుంది. ఇలా 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 పైకి బ్రేక్ అయితే ఇలా పైకి బ్రేక్ అయింది, ఇలా ట్రేడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇలా ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బ్రేక్ అయినటువంటి స్టాక్ అనేటువంటిది ఇలా ట్రేడ్ అయ్యి ఇలా కిందకు వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఈ నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వస్తుంది. ఆ లెవెల్స్ గీస్తాను, అర్థం చేసుకోండి. ఇది మాత్రం ఏ ప్యాటర్న్ అనేటువంటిది కనపడట్లేదు, కానీ ఒక ట్రెండ్ లైన్ అయితే కనపడుతుంది. అర్థమవుతుందా? ఒక ట్రెండ్ లైన్ అయితే అద్భుత రీతిగా ఇది కనపడుతుంది. ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఇది ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, గమనించండి. గత 12-10వ తారీఖు కాడి నుంచి ఇది ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. ఇది ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. అర్థమవుతుందా? ఇది మనం అబ్జర్వ్ చేస్తే రేపు కానీ ఇది కానీ ఇలా కిందకి కానీ బ్రేక్ ఇచ్చిందంటే, ఇలా కిందకు బ్రేక్ ఇచ్చిందంటే మాత్రం ఇలా కిందకి ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా? బ్రేక్ ఇచ్చిందంటే కాసేపు కన్సాలిడేషన్ జరిగి ఈ బ్రేక్ని దీన్ని మాత్రం టచ్ చేసి దీన్ని బ్రేక్ చేసి పైకి పోకూడదు. కిందకి బ్రేక్ అయిందంటే మాత్రము ఇది బ్రేక్ చేసి పైకి పోకుండా ఉంటే మాత్రం కిందకి ట్రేడ్ అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నిఫ్టీ అనేటువంటిది, బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఇప్పుడు కూడా దాని పరిస్థితిని మీరు చూస్తే అది ఎప్పుడు కూడా పైకి వెళ్ళడానికే అది ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉంటుంది కనుక దాన్ని ట్రేడ్ చేయండి. లెవెల్స్కి ఇస్తాను చూడండి. నిఫ్టీ కాబట్టి 150 పాయింట్స్ మూవ్మెంట్ తీసుకుంటుంది ఎప్పుడైనా సరే. 150 పాయింట్స్ మూవ్మెంట్ చూసుకొని ఇప్పుడు మీరు అది అబ్జర్వ్ చేసుకుంటూ రండి. ఓకేనా? దీని నెక్స్ట్ లెవెల్స్ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందా లేదా అన్న విషయాన్ని మీరు గమనించుకుంటూ రావాలా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ ట్రెండ్ లైన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ అర్థం చేసుకుని నోట్ చేసుకోండి. కిందకు బ్రేక్ ఇచ్చిందా, ఇలా బ్రేక్ చేసింది పైకి రాకుండా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.